జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మంత్రి గో బ్యాక్ అని జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దాచేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తుండగా ఆయన పర్యటనను అడ్డుకునేందుకు దాచేపల్లి జనసేన కార్యకర్తలు రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 20 మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై మంత్రి రాంబాబు మాట్లాడుతున్న తీరు సమాజానికి తలవంపులుగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సహించేది లేదని, మంత్రి అయినా సరే నాయకుడైనా సరే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. రాంబాబుకి మాకు సంబంధం లేదు. మేము ఈ నెల 12వ తారీఖు జరిగే యువశక్తి మీటింగ్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతమంది వెళ్దాం, ఆ ప్రోగ్రాం ఎలా చేయగలం చేద్దాం, రానున్న రోజుల్లో పార్టీ ఎలా బలపడి చేద్దాం అంశాలు మాట్లాడుకుంటాం. కానీ ఏ విధంగా మనం ముందుకెళ్దాం, పార్టీ ఎవరు మంచి నాయకుడు దానం చేసేవాడు ఆయన వస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదు, మేము చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదు. మీరు అసలు సంబంధం లేకుండా మా పార్టీ ఆఫీసులకు వచ్చి మా పిల్లలు బయట బ్యాంకులు గుర్తు చేసి కనీసం టాయిలెట్కి వెళ్తామన్నా కానీ వెళ్ళనివ్వకుండా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మాట్లాడండి మాట్లాడండి.